డిఎస్సి లోపాలు డిఎస్సి అన్నది ఏది జార్ఖండ్లో ఎకలేసిన టైప్లోనే నడిచింది తప్పించి క్లారిటీగానే. జగన్ ఒక్కొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత కాస్త మెచ్యూరిటీ అంటే ఆయన అవగాహన పెంచుకుంటూ తాజాగా చెప్పుకొచ్చినటువంటి పాయింట్లో కీలకమైనటువంటిది ఏంటంటే డిఎస్సి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ కూడా పరీక్షలో పాస్ అయిన వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఇస్తారు తప్పించి పరీక్షతో సంబంధం లేకుండా స్పోర్ట్స్ కోటా భర్తీ చెయ్యరు. వీళ్ళు దానికోసం ఒక జీవో ఇచ్చారు, డిఎస్సితో సంబంధం లేకుండా రిక్రూట్మెంట్ అని. నెంబర్ 1. రెండవది, అదే కరెక్ట్ అనుకుంటే అదే కొనసాగించాలి కదా. అలా కొనసాగించకుండా డైరెక్ట్గా మళ్ళీ ఆ తర్వాత ఇంకో జీవో తెచ్చి ఇకపైన చేసేటటువంటి వాటిలో అంటే ఇకపైన మళ్ళీ డిఎస్సి పరీక్ష రాసిన వాళ్ళకే స్పోర్ట్స్ కోటా అన్నారు. ఇలాగా కొన్ని వందల మందికి జాబ్స్ ఇచ్చారు. పరీక్ష రాయని వాడికి ఉద్యోగం ఇచ్చారు. పరీక్ష రాసిన వాళ్ళల్లో మెరిటోరియస్ అవార్డ్స్ గెలుచుకున్న అర్జున అవార్డు గ్రహీతకు కూడా ఇవ్వలేదు. ఇది మన బాణాల దాంట్లో సక్సెస్ అయినటువంటి కుర్రోడికి కూడా అర్జున కాదు ఏదో సంథింగ్ అతన్ని అవార్డు ఉంది ఒక ఆయనకి డిఎస్సి ఆయనకి ఇవ్వలేదు. అలాగే వివిధ నేషనల్ స్టేట్ లెవెల్ వాళ్ళకి ఇవ్వాల. పార్టిసిపెంట్స్ అది కూడా 2 నెలల